హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. దీనివల్ల మన స్కిన్ చాలా గ్లో అవుతుంది. లోపల ఉన్న గట్ బ్యాక్టీరియా అనేది కూడా చాలా సాటిస్ఫై అవుతుంది. అలాంటి ఒక సింపుల్ అండ్ ఈజీది నేను మీకు చూపిస్తాను. ప్లీజ్ ట్రై చేయండి. ఇది చాలా మంచిది మన స్కిన్కి. ఏం లేదు, జస్ట్ బీట్రూట్ని మంచిగా తురుముకుంది మా ఆయనలాగా మంచిగా నీట్గా తీసుకోవాలి. అండ్ ఇక్కడ తురిమిన బీట్రూట్ అండి ఇదేంటంటే మన క్వాంటిటీ, అంటే మనం ఎంత తినగలుగుతామో అంతే. జస్ట్ దీంట్లోకి మనము గడ్డ పెరుగును వేయాలండి. వాటర్ అయితే ఏం అవసరం లేదు. జస్ట్ పెరుగు ఒక్కటి వేసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. నాకు తెలుసు మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఇది ఆలియా భట్ రెసిపీయే కదా అని. ఇది ఆలియా భట్ రెసిపీయే, కానీ ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను. నాకైతే చాలా బాగా వర్క్ అయింది. కంటిన్యూగా తినటం వల్ల మన స్కిన్ అనేది చాలా గ్లో కూడా అవుతుంది. ఎప్పుడన్నా బయట చేసేదే కాకుండా మనం ఇన్సైడ్ కూడా ఇలాంటివన్నీ తీసుకుంటేనే స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ దీంట్లోకి నేను పెప్పర్ పౌడర్ అండ్ కొంచెం మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఇది యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకొని పోపు పెట్టుకోవాలి. పోపు అంటే ఏదో అన్నీ వేసే అవసరం లేదు. జస్ట్ మీరు వేసుకుంటే ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని, నేనైతే ఆయిలే వేసుకున్నాను. దాంట్లో ఆవాలు జీలకర్ర ఏం పోపేసుకోకపోతే తినలేమా అంటే తినొచ్చు. కాకపోతే ఏంటంటే మనం బీట్రూట్ కూడా పచ్చిదే వేస్తున్నాం కాబట్టి ఇలా పోపువి తగిలితే మనకు తినేటప్పుడు చాలా మంచిగా అనిపించింది. నాకైతే అనిపించింది. ట్రై చేసి ఒకవేళ పోపు అవసరం లేదనుకుంటే మీరు వేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇది మనకు కొంచెం మంచిగా రోస్ట్ అయ్యాయి అన్న టైంలోకి ఇంగువ మస్ట్ అండ్ షుడ్. అంటే ఇంగువ నాకు అలవాటు లేదు అన్నవాళ్ళు మరి స్కిప్ చేస్తే చేయొచ్చు. బట్ ఆ ఫ్లేవర్ అయితే ఎంత బాగా తెలుస్తుందో. అండ్ ఇది ఇలా కలుపుకున్నప్పుడు కొంతమంది డైరెక్ట్గా ఏదైతే బీట్రూట్ ఉందో దాంట్లోనే కొత్తిమీర వేసేస్తున్నారు. నేనైతే పోపులో వేశాను. నాకు పోపులో కొత్తిమీర వాటన్నిటితో పాటు వేగితే మంచిది. ఇక్కడ నేనైతే దర్చుకొని చచ్చాను. అది ఒకేసారి నేను వాటర్లో కడిగి ఒకేసారి వేసేసరికి అది మొత్తం ఇట్లా బయటికి ఆయిల్ లాగా వచ్చేసింది. చాలా భయం వేసింది నాకైతే. ఇలాంటి దూల పనులు అయితే మీరు చేయకండి. చాలా జాగ్రత్తగా చేసుకోండి పోపు వేసేటప్పుడు. అండ్ పోపు అంతా అయిపోయిన తర్వాత నేను దీంట్లోకి మార్చేసాను. కొంచెం ఆయిల్ ఎక్కువైంది అనిపించింది. ఇట్స్ ఓకే, మీరైతే ఆయిల్ తక్కువ వేసుకోండి. బట్ నాకేం మొత్తం మిక్స్ చేసుకున్నాకైతే ఏం అనిపించలేదు ఆయిల్ ఎక్కువ అనేసి. మంచిగానే ఉంది. అండ్ ఇదే రెసిపీ ఇంకా చాలా సింపుల్. మీరైతే ట్రై చేసుకొని నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో నేను తీసుకురావడానికి ట్రై చేస్తాను. బాయ్.